హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్టిక్స్ ఛానల్. సో ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం వాట్సాప్ యొక్క న్యూ ఫీచర్ గురించి. సో అదేంటో చూద్దాం. సో ఇందులో వచ్చేసి న్యూ ఫీచర్ తొందరలో వాట్సాప్ అప్డేట్లో రాబోతుంది. అదేంటంటే మీరు వాట్సాప్లో ఏపీకేని పంపించడం డైరెక్ట్గా కుదరని పని. సో ఈ అప్డేట్లో మీరు ఏపీకేని వేరే ఏ ఫార్మాట్లో ఉన్న ఫైల్స్నైనా ఈజీగా మీరు పంపించవచ్చు. సో ఈ కొత్త అప్డేట్ని తొందరలో వాట్సాప్ అనేది తేబోతుంది. సో దానివల్ల మీరు MP3 సాంగ్స్ పంపించవచ్చు, ఏపీకేస్ పంపించవచ్చు, ఇంకా వేరే ఫైల్ టైప్స్ ఉంటే వాటిని కూడా మీరు ఈజీగా వాట్సాప్లో సెండ్ చేయొచ్చు, అంటే షేర్ చేయొచ్చు మీరు. అది ఆండ్రాయిడ్ మొబైల్ కావచ్చు, iOS కావచ్చు, వెబ్లో కావచ్చు. సో కాకపోతే దీంట్లో లిమిట్ వచ్చేసి డిఫరెంట్ అనమాట. సో iOSకి వచ్చేసి 128 MB వరకే పంపించవచ్చు. సో ఒకవేళ మీరు పంపించే ఏపీకే కనుక 128 కన్నా ఎక్కువ ఉంటే దాన్ని పంపించలేం. సో తక్కువ ఉంటే మాత్రం పంపించవచ్చు. సో లిమిట్ వచ్చేసి iOSకి వచ్చేసి 128 MB. సో వెబ్లో పంపించాలనుకుంటేమో ఇంకా తక్కువ ఉంటుంది. సో అలాగే ఆండ్రాయిడ్లో చూసుకుంటే 100 MB. సో ఆండ్రాయిడ్ మొబైల్ నుంచి మీరు షేర్ చేయాలంటే 100 MB కన్నా తక్కువ ఉండాలి. సో iOS నుంచి అయితే 128 MB కన్నా తక్కువ ఉండాలి. సో వెబ్ నుంచి అయితే ఇంకా తక్కువ ఉండాలి. సో అలా అయితేనే మీరు ఫైల్స్ అనేది షేర్ చేయగలరు. సో కాకపోతే దీనిలో ఉన్న ఫీచర్ ఏంటంటే ఇంతకుముందు ఏపీకేస్ని పంపించలేం, సెండ్ చేయలేం. సో ఇప్పుడు చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు వచ్చే అప్డేట్లో చేయొచ్చు అనమాట. సో అలాగే చూసుకుంటే ఇంతకుముందు వీడియోలో ఆల్రెడీ చెప్పాను నేను, అదేంటంటే రీకాల్ ఆప్షన్. అది కూడా ఈ న్యూ అప్డేట్లో రీకాల్ అనే ఆప్షన్ కూడా రాబోతుంది. అదేంటంటే మీరు పంపించిన మెసేజ్ని అండూ చేయొచ్చు. సో దానివల్ల మీరు ఎవరికైనా రాంగ్గా పంపిస్తే దాన్ని అండూ చేసి కరెక్ట్గా పంపించవచ్చు. సో ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ కూడా చేయండి. అలాగే మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.